ఓం నమో వెంకటేశాయ. విభవ ప్రత్యనీకా విభవాశ్రితానీకా గోవింద గోవింద. కఫవాత గుణోద్గతాతను బతవాంతాశన మానసాయత సఫలా గుణభోజనే రత సతతంతావక చింతనే భవేత్ అని అతులిత కరుణావరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని చాలా భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రార్థనా శ్లోకాలను యథాప్రకారంగా చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీగణేశ ప్రార్థన. వాగీషాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శైలాగ్రకృతవాసాయ వేలాతీతదయాబ్ధయే లీలానిర్జితమాయాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాంకరహితాబ్జవికాసశుద్ధం వ్యాసప్రసూతశుకతారకభాసబద్ధం సంసారమూలఘనతామసనాశసిద్ధం స్వాకాశమాశ్రయత భాగవతం సమృద్ధం. శ్రీ గురుభ్యో నమః. శుక్రాచార్యులు వారు క్షణార్ధమన్యుర్భగవాన్, అరక్షణంలో కోపం వచ్చేసింది. కోపం వచ్చిందేమిటి, వెంటనే శాపం పెట్టేశాడు యయాతి గారి మీదకి. నువ్వు ముసలివాడివైపో, ముసలితనం నిన్ను ఆవరించుగాక అని శాపం పెట్టాడు. యయాతి గారు తొందరపడలేదు, ఆలోచించాడు. ఆలోచించి శుక్రాచార్యుల వారి ప్రసన్నం చేసుకోవటానికి దారి ఒకటి ఉంది అని అనుకుని శుక్రాచార్యుల వారి ప్రసన్నత కోసమని నిజాన్ని కూడా మేళవించి చక్కటి మాట మాట్లాడాడు. యయాతిరువాచ అతృప్తోస్మ్యద్య కామానాం బ్రహ్మన్ దుహితరిస్మతే వ్యత్యస్యతాం యథాకామం వయసా యోభిధాస్యతి. ఓ మాట చెప్పాడు స్వామి, అతృప్తోస్మి, నేను ఇంకా తృప్తి పొందలేదు. అతృప్తోస్యద్య కామానాం, అతృప్తోస్మి అద్య కామానాం, ఈరోజు వరకు నాకు కోరికలు తీరలేదు, నాకు తృప్తి కలగలేదు. అందులోనూ బ్రహ్మన్, ఓ బ్రహ్మర్షి, దుహితరిస్మతే, నీ కూతురుతో నేను అనుభవించవలసినటువంటి భోగాలు ఇంకా చాలా ఉన్నాయి, నాకు ఇంకా తనివి తీరలేదు, కాబట్టి ఈ శాపాన్ని ఏదో విధంగా నువ్వు మరల్చవలసింది అని అడిగాడు. ఇది నిజం కూడాను, ఈయనకి ఇంకా ఏమీ కోరికలు తీరలేదు. దాంతోపాటు తెలివైన మాట, నీ కూతురుతో కలిసి నేను భోగాలను అనుభవిస్తాను అని అంటే ఆయన కూతురు కూడా భోగాలను అనుభవిస్తుందనే కదా అర్థం. ఏ తండ్రి, అందులోనూ శుక్రాచార్యులు లాంటి ఏ తండ్రి దాన్ని కాదనుకుంటాడు? అందుకని ఆయన ఒప్పుకుంటాడు అని మడత కూడా రెండు రకాలుగాను వాడాడు. అతృప్తోస్మ్యద్య కామానాం భవన్ బ్రహ్మన్ దుహితరిస్మతే అని. దాంతో శుక్రాచార్యుడు కాస్త చల్లాడాడు. ఆయనకి ఎలాగో అరక్షణమే కదా కోపం ఉండేది, ఆ అరక్షణము తీరింది. ఈయన మాటలో ఉండే విషయం కూడా బయటపడి నేను శాపం పెట్టేశాను రా అబ్బాయి, ఇక దాన్ని వెనక్కి తిప్పలేను, కొంచెం మార్చగలిగితే మార్చగలగను. ఎలా మార్చగలను అంటే వ్యత్యస్యతాం యథాకామం, నీ ముసలితనాన్ని ఎవరికైనా ఇస్తే, నీ ముసలితనాన్ని ఎవరైనా ఒప్పుకుని తీసుకుంటే వాళ్లకు వెళ్ళేటట్లు చేయగలను. వయసా యోభిధాస్యతి, తన వయస్సుని తన యౌవనాన్ని నీకు ఎవరైనా ఇచ్చి నీ ముసలితనాన్ని వాళ్ళు తీసుకునే మాట అయితే అలా తీసుకునేందుకు అవకాశాన్ని మాత్రం ఏర్పరచగలను, అంతవరకు చేయగలను, అంతే తప్ప మొత్తం శాపాన్ని అయితే తిప్పలేను అని చెప్పారు. అతృప్తోస్మ్యద్య కామానాం బ్రహ్మన్ దుహితరిస్మతే వ్యత్యస్యతాం యథాకామం వయసా యోభిధాస్యతి. ఇది లబ్ధవ్యవస్థానః పుత్రం జ్యేష్ఠమవోచత
యదో తాత ప్రతీచ్ఛేమాం జరాం దేహి నిజం వయ. ఇది చాలనుకున్నాడు యయాతి గారు. ఈ మాత్రం శాపానికి ఒక చిన్న అవకాశం దొరికింది, శాపం పక్కకి జరగటానికి, ఇదే నాకు చాలు అని అనుకుని ఇతి లబ్ధ వ్యవస్థాన. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని వయస్సు అడగాలి? ఎవరు యవ్వనాన్ని ఇచ్చి ఎవరు ముసలితనాన్ని తీసుకుంటారు? ప్రతి ఒక్కళ్ళు ముసలితనం వద్దంటే వద్దనుకుంటారు కదా. అందుకని బయట వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎవ్వరూ ఒప్పుకోరు అని అనుకుని తన కొడుకుల దగ్గరికే ముందు వెళ్ళాడు. అందులో తన పెద్ద కొడుకు దేవయాని గారి పెద్ద అబ్బాయి యదువు గారు, ఆ యదువు గారి దగ్గరికి వెళ్ళాడు. పుత్రం జ్యేష్ఠమవోచత. ఇతనైతే పెద్దవాడు, బాధ్యతగా ఉంటాడు, పెద్ద పిల్లవాడు. అయ్యో తండ్రి గారికి ముసలితనం వచ్చింది, మనం దానికి ఏమైనా ప్రతీకారం చేయగలిగితే చేయాలని అనుకుంటాడు అని అనుకుని, యదో తాత, నాయనా యదువా, ప్రతీచ్ఛేమాం జరాం, నా ముసలితనాన్ని నువ్వు తీసుకోనాయనా, దేహి నిజం వయ, నీ వయస్సుని నీ యవ్వనాన్ని నాకు ఇచ్చేనానా, నేను ఇంకా కూడా కొంతకాలం భోగాలను అనుభవిస్తాను అని అన్నాడు. ఇతి లబ్ధ వ్యవస్థాన పుత్రం జ్యేష్ఠమవోచత యదో తాత ప్రతీచ్ఛేమాం జరాం దేహి నిజం వయ. మాతామహకృతాం వత్స న తృప్తో విషయేష్వహం వయసా భవదీయేన రంస్యే కతిపయా సమాహ అని అన్నాడు. నీకు ఈ ముసలితనం ఎవరిచ్చారు అంటే మీ మాతామహుడే ఇచ్చాడు. నీ తల్లిగారు దేవయాని, ఆవిడ తండ్రి శుక్రాచార్యుల వారు, అంటే నీకు మాతామహుడు, నీకు తాత, నీ తాతగారే ఇచ్చారు. మాతామహకృతాం వత్స నతృప్తో విషయేష్వహం. ఈ ముసలితనం అనేది నాకు ఇప్పుడు ఇష్టంగా లేదు, ఎందుకంటే నేను ఇంకా విషయభోగాల్ని కోరుకుంటూనే ఉన్నాను, నాకు విషయభోగాల మీద తృప్తి అనేది కలగలేదు. కాబట్టి విషయభోగాల మీద తృప్తి కలగలేదు, ఈ ముసలితనం అనేది విషయభోగాలకి అనుకూలంగా లేదు. కాబట్టి నువ్వు ముసలితనం తీసుకుని నీ యౌవనం నాకు ఇవ్వు. నీ యౌవనం నాకు ఇస్తే వయసా భవదీయేన, నీ యౌవనంతో నేను రంస్యే సంతోషంగా గడుపుతాను. ఎలా? కతిపయాసమహ, కొన్ని సంవత్సరాలు గడుపుతాను, గడిపి తర్వాత కావాలంటే నీకు తిరిగి ఇచ్చేస్తాను పోన్లే అని అన్నాడు. మాతామహకృతాం వత్స న తృప్తో విషయేష్వహం వయసా భవదీయేన రంస్యే కతిపయాసమహ. యదుగారు అన్నాడు, యదురువాచ నోత్సహే జరసాస్థాతుం అంతరా ప్రాప్తయా తవ అవిదిత్వా సుఖం గ్రామ్యం వైతృష్ణ్యం నైతి పూరుషః అని. నోత్సహే అన్నాడు, నాకు ఇదేమి ఇష్టంగా లేదు, నాకేం ఉత్సాహకరంగా లేదు. ఎవరైనా నీ దగ్గర ఉండే మంచిది ఇచ్చి నా దగ్గర ఉండే పిచ్చి తీసుకోమంటే తీసుకుంటారా? అందువల్ల నోత్సహే, నేనేమి దీని మీద ఉత్సాహంగా లేను. జరసాస్థాతం, అందులోనూ ముసలితనంతో ఉండటానికి నేను అస్సలంటే అస్సలు ఇష్టపడను. అంతరా ప్రాప్తయా తవ, నువ్వే ఇష్టపడని, నీకే అక్కర్లేని ముసలితనం నాకెందుకయ్యా? నీకే అకాలంలో, రాకూడని కాలంలో వచ్చింది ముసలితనం అని అనుకుంటున్నావు కదా. కొంతకాలం పాటు నువ్వు భోగాలను అనుభవించినా సరే ఆ భోగాలు చాలట్లేదు, ముసలితనం నాకు ఇప్పుడు అడ్డంగా ఉంది అని అనుకుంటున్నావు కదా. అలాంటిది నీ ముసలితనం నాకు ఇస్తే, నీకంటే తొందరగా నాకు ముసలితనం వచ్చేస్తే నేనేం సుఖంగా ఉంటానయ్యా, అందువల్ల ఇదేం నాకు వద్దు అన్నాడు. దాంతో ఈయన ఏమైనా రెండు మాటలు మాట్లాడుంటాడు, ఈ విషయభోగాల గురించి ఎక్కువ ఆశపడద్దు, ఇవేమి నిత్యాలు కావు, ఇవి శాశ్వతాలు కావు అని మనం చెప్పుకునే మాటలు ఏవో 4 చెప్పుంటాడు. చెప్తే దానికి ఒక కొత్త లాజిక్ ఈయన తీశాడు. విషయభోగాలు వద్దనిపించాలంటే వైరాగ్యం ఉండాలి కదా, ఆ వైరాగ్యం కావాలి అంటే విషయాల మీద లేదా విషయభోగాల మీద దోషం తెలియాలి కదా, దోషం తెలియాలంటే అసలు విషయాలను అనుభవించి ఉండాలి కదా. నేను ఇంతవరకు విషయాలను సరిగా అనుభవించలేదు, ఇప్పుడే కదా యవ్వనంలోకి అడుగు పెట్టాను. విషయాలను అనుభవించకుండా అవిదిత్వ సుఖం గ్రామ్యం, ఈ విషయభోగాల్ని లేదా విషయ సుఖాలని అనుభవించకుండా వైతృష్ణ్యం నైతి పూరుషః, ఇది వద్దు అని ఎవరూ అనుకోలేరు, వైరాగ్యాన్ని ఎవరూ తెచ్చుకోలేరు. కాబట్టి కొంతకాలం సుఖం అనుభవించి ఆ సుఖం నిజం కాదు, శాశ్వతం కాదు అని నేను కూడా బాగా తెలుసుకున్న తర్వాత వైరాగ్యంతో ఉంటాను. వైరాగ్యం కావాలంటే అలా తెచ్చుకుంటాను. నువ్వు అన్నట్టు నీ ముసలితనం తీసుకుని నా యవ్వనం నీకు ఇచ్చి నాకు వైరాగ్యం సంప్రాప్తించవలసిన అవసరమేం లేదు అని అన్నాడు. దాంతో యదువు గారి దగ్గర ఈ విషయం వీగిపోయింది. నోత్సహే జరసాస్థాతుం అంతరా ప్రాప్తయా తవ అవిదిత్వా సుఖం గ్రామ్యం వైతృష్ణ్యం నైతి పూరుషః. తుర్వసుశ్చోదితః పిత్ర ద్రుహ్యుశ్చానుశ్చ భారత ప్రత్యాచఖ్యురధర్మజ్ఞాః హి అనిత్యే నిత్యబుద్ధయః. యదువు తర్వాత తుర్వసు గారిని అడిగాడు, దేవయాని గారి రెండో అబ్బాయి, ఆయన్ని అడిగారు. తుర్వసుశ్చోదితః పిత్ర, ఆయన్ని అడిగితే ఆయన ఒప్పుకోలేదు. ద్రుహ్యు అనుశ్చ
శర్మిష్ఠ గారి మొదటి ఇద్దరు పిల్లలు దృహ్యు అనుహు అనే ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరినీ అడిగితే భారత ఓ పరీక్షిత్తు వాళ్ళిద్దరూ కూడా ఒప్పుకోలేదు. మొత్తం నలుగురు కూడా ప్రత్యాచఖ్యు కాదు అని తిప్పేశారు. ఎందుకంటే అధర్మజ్ఞ, వీళ్ళెవరూ ధర్మం మీద బుద్ధి ఉన్నవాళ్ళు కారు. మా యవ్వనం పోతోంది, తండ్రి గారి ముసలితనం మాకు అంటుకుంటుంది అని ఆలోచించారే తప్ప తండ్రి గారు కోరుతున్నాడు, ఈ కోరిక తీరిస్తే మంచిది, కోరిక తీర్చడం, తండ్రి గారి కోరిక తీర్చడం ధర్మం అని ఒక్కళ్ళు కూడా అనుకోలేదు. పోనీ తమకు ఉండేటువంటి యవ్వనం ఏమైనా శాశ్వతంగా నిలిచిపోతుందా అని ఎవరైనా ఆలోచించారా అంటే అది ఆలోచించలేదు. అనిత్యే నిత్యబుద్ధయ, ఈ యవ్వనం అనేది నిత్యమని, ఈ యవ్వనం అనేది స్థిరంగా ఉంటుంది అని మామూలు సామాన్యులు పామర జనులు ఎలా అనుకుంటారో అలాగే అనుకుంటూ వచ్చారు. మాకుండే యవ్వనం మీకెందుకు ఇవ్వాలి అనే దృష్టితోనే ఉన్నారు తప్ప ధర్మబుద్ధి అని కానీ, అనిత్యమైన యౌవనం, ఎలాగూ 2 రోజుల్లో కరిగిపోవలసిన యౌవనం ఈరోజే ముందు ఇచ్చేస్తే మనకు ధర్మమైనా దక్కుతుంది కదా, తండ్రి గారి అనుగ్రహమైనా దక్కుతుంది కదా అని ఒక్కళ్ళు కూడా ఆలోచించలేదు. నలుగురికి నలుగురు కాదన్నారు. తుర్వసుశ్చోదిత పిత్ర దృహ్యుశ్చానుశ్చ భారత ప్రత్యాచఖ్యురధర్మజ్ఞా హ్యనిత్యే నిత్యబుద్ధయ. మరి నలుగురు కాదంటే ఈయన ఊరుకోవాలా? ఊరుకోలేదు యయాతి గారు. అపృచ్ఛత్తనయం పూర్వం వయసోనం గుణాధికం నత్వమగ్రజవద్వత్స మాం ప్రత్యాఖ్యాతుమర్హసి. 4వ పిల్లవాడు కూడా కాదన్న తర్వాత 5వ వాడు ఆయన పూర్వు దగ్గరికి వెళ్ళి అడిగాడు. అపృచ్ఛత్తనయం పూర్వం, ఈ పూర్వు 5గురిలో చిన్నవాడు, వయసా ఊనం, కానీ 5గురి కంటే గుణాధికం, గుణాల్లో పెద్దవాడు, గుణాల్లో గొప్పవాడు. అందుకని ఆఖరి ప్రయత్నంగా పూర్వు గారిని అడిగాడు. పూర్వు గారు కనుక కాదంటే ఇంకెవరూ ఈ కోరిక తీర్చలేరు. ఎందుకంటే సొంత పిల్లలే తీర్చని కాడికి బయట వాళ్ళు ఎక్కడి నుంచి తీరుస్తారు? బయట వాళ్ళు ఎవ్వరూ ఒప్పుకోరు, సొంత పిల్లలే ఒప్పుకోవాలి. సొంత పిల్లల్లో 4 కాదన్నారు, మిగిలింది ఈయనొక్కడే. ఈయన్ని అడిగాడు. అడిగినవాడు ఏమన్నాడు? నత్వం అగ్రజవద్వత్స మాం ప్రత్యాఖ్యాతుమర్హసి అన్నాడు. మీ అన్నగారులను 4 అడిగాను, 4కి 4 కాదన్నారు, నువ్వు అలా నీ 4లాగా నువ్వు కూడా కాదు అని అనవద్దు అని కూడా అన్నాడు. మిగతా వాళ్ళని ఈ మాట అనలేదు, ఈయనొక్కడనే ఈ మాట అన్నాడు. ఎందుకంటే ఈయన కాదంటే ఇంక అయిపోయింది, ఈ వ్యవహారం మొత్తం సమసిపోతుంది. అందుకని ఈయన్ని ప్రత్యేకించి ఇలా వేడుకున్నాడు. అపృచ్ఛత్తనయం పూర్వం వయసోనం గుణాధికం నత్వం అగ్రజవద్వత్స మాం ప్రత్యాఖ్యాతుమర్హసి అని. పూర్వురువాచ కోనులోకే మనుష్యేంద్ర పితురాత్మకృత పుమాన్ ప్రతికర్తుం క్షమోయస్య ప్రసాదాద్ విందతే పరం. ఈయన దాందేముంది, యవ్వనం ఇచ్చేస్తాను అని ఒక్క మాట అంటే చాలు అని ఎదురు చూశాడు తండ్రి గారు యయాతి గారు. కానీ పూర్వు గారు అంతకంటే గొప్ప మాట అన్నాడు. ఏమని? నేను నీకు యవ్వనం ఇవ్వటంలో సందేహం లేదు నాన్న, అదే సమయంలో నా యవ్వనాన్ని నీకు ఇచ్చినా సరే నువ్వు నాకు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం జరిగినట్టు కాదు. మనుష్యేంద్ర, ఓ మహారాజా, ఎవరైనా సరే తన శరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఏం చేస్తే, ఏ కోరిక తీరిస్తే ప్రత్యుపకారం చేసినట్టు అవుతుందో చెప్పు. పితు ఆత్మకృత ప్రతికర్తుం క్షమ. తన దేహాన్ని ఇచ్చి తనకంటూ ఒక ఉనికిని ఏర్పరిచినటువంటి తండ్రికి ఏం చేస్తే ప్రత్యుపకారం చేసినట్టు అవుతుంది. అలా ఏదో ఒకటి చేసి ప్రత్యుపకారం నేను చేసేశాను, నాకు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారాన్ని నేను చేసేశాను అని అనుకునే అవకాశం ఏ పిల్లవాడికి లేదు. న ప్రత్యుపకర్తుం క్షమ. యస్య ప్రసాదాద్ విందతే పరం. ఈ శరీరాన్ని ఇవ్వటం అనేది ఏమైనా చిన్న పనా? ఈ శరీరంతో సాధించలేనిది అనేది ఏముంది? యస్య ప్రసాదాత్, ఆ తండ్రి అనుగ్రహించి ఒక శరీరాన్ని ప్రసాదిస్తే ఆ అనుగ్రహం వలన, ఆ శరీరం వలన విందతే పరం, పరమాత్మను కూడా తెలుసుకోగలడు కదా. శరీరం లేనిదే మనసు లేదు, మనసు లేనిదే మనస్సులో పరమాత్మ తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి పరమాత్మను తెలుసుకోవటానికి కావలసినటువంటిది కూడా శరీరమే కదా. అలాంటి శరీరాన్ని ఇచ్చిన, అంటే తత్వజ్ఞానానికి కావలసిన సామగ్రినే, ప్రధానమైన కారణాన్నే ఇచ్చిన తండ్రికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలము? అందువల్ల నీకు ఈ యవ్వనం ఇచ్చి నేను ప్రత్యుపకారం చేశాను అని అనుకోలేను అని గొప్ప మాట కూడా అన్నాడు. కోనులోకే మనుష్యేంద్ర పితురాత్మకృత పుమాన్ ప్రతికర్తుం క్షమోయస్య ప్రసాదాద్ విందతే పరం అని. ఏదో యవ్వనం ఇస్తానన్నావు, యవ్వనం ఇవ్వాలి అంతే తప్ప అసలు ప్రత్యుపకారమే చేయలేము అని అంటాం ఎందుకు?
నీకు అవకాశం దొరికింది ఈ మాట అనటానికి, మిగతా వాళ్ళందరికీ ఇలాంటి అవకాశం దొరకద్దా? ఇలాంటి అవసరం ఉండద్దా? అలాంటి వాళ్ళ గురించి మాట్లాడవలసి వస్తే ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే దానికి చెప్పాడు, ఉత్తమశ్చింతితం కుర్యాత్ ప్రోక్తకారీతు మధ్యమ అధమో శ్రద్ధయా కుర్యాత్ అకర్తోచ్చరితం పితు అని. ఎలా అవసరం అందరికీ రావచ్చు, రాకపోవచ్చు, ఇలాంటి పరిస్థితులు అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నేను పిల్లల్లో ఉత్తములెవరు, మధ్యములెవరు, అధములెవరు, అధమాధములెవరు అని తేల్చేస్తాను. ఉత్తముడైన పిల్లవాడు, ఉత్తముడైన పుత్రుడు అంటే ఎలా ఉంటాడంటే ఉత్తమశ్చింతితం కుర్యాత్ పితు. తండ్రి గారు మనసులో ఏమనుకుంటే ఆయన హావభావాలని బట్టి, ఆయన స్వభావాన్ని బట్టి అభిప్రాయాన్ని సరిగ్గా కనుక్కొని ఆ అభిప్రాయాన్ని యథాతథంగా అమలు చేసేస్తాడు. ఇలాంటి వాడు ఉత్తముడు. మధ్యమంగా ఉండేవాడు మధ్యమ ప్రోక్తకారి, చెప్పింది చెప్పినట్లు చేస్తాడు, చెప్తే చేస్తాడు, చెప్పకపోతే అమ్మయ్య అనుకుని ఊరుకుంటాడు. వీడు మధ్యముడు. అధమ అశ్రద్ధయా కుర్యాత్. అధముడైన పిల్లవాడంటే ఏంటంటే చెప్పిన దాన్ని అశ్రద్ధగా చేస్తాడు. అయ్యో ఎప్పుడు చూసినా పనులు చెప్తూ ఉంటారు అని విసుగుతో చేస్తాడు. ముగ్గురులో కామన్ పాయింట్ ఏంటంటే చేయటం అనేది కామన్ పాయింట్. చేయటం అనేది కామన్ పాయింట్. ఆ చేయటంలో కూడా అభిప్రాయాన్ని తెలుసుకుని చేయటం ఉత్తమ లక్షణం, చెప్తే చేయటం మధ్యమ లక్షణం, చెప్పినా సరే విసుగ్గా చేయటం, విసుగ్గానైనా సరే పని పూర్తి చేయటం అనేది అధమ లక్షణం. ఒకవేళ కనుక చెప్పిన పని అయినా సరే చేయకపోతే, చెప్పిన పనిని విసుగుతోనైనా సరే చేయకపోతే అకర్త ఉచ్చరితం పితు, ఆ తండ్రి తాలూకు పురుషం లాంటివాడు, వాడు అధమాధముడు కింద లెక్క. ఈ ముగ్గురిలో కూడా రాడు. అధముడు కింద కూడా జమకట్టడానికి వీల్లేదు అలాంటి వాడిని. అందువల్ల నీ అభిప్రాయాన్ని నేను తెలుసుకునైనా చేయాలి. నేను అభిప్రాయం తెలుసుకోలేకపోయాను కదా, కనీసం నువ్వు చెప్పినప్పుడైనా శ్రద్ధగా చేయాలి, కనీసం మధ్యమ గతితోనైనా నేను వెళ్ళాలి, నేను మధ్యముణ్ణి, మధ్యమంగానైనా సరే నీకు ఈ పని చేసి పెడతాను అని మాటిచ్చాడు. ఉత్తమశ్చింతితం కుర్యాత్ ప్రోక్తకారీతు మధ్యమ అధమో శ్రద్ధయా కుర్యాత్ అకర్తోచ్చరితం పితు. ఇతి ప్రముదిత పూరు ప్రత్యగృహ్ణాజ్జరాం పితు సోపి తద్వయసా కామాన్ యథావజ్జుజుషే నృప. ఇది ఈ విధంగా చెప్పి ప్రముదిత చాలా సంతోషంగా పూర్వు అనేటువంటి పిల్లవాడు ప్రత్యగృహ్ణాజ్జరాం పితు తన తండ్రి గారి తాలూకు ముసలితనాన్ని తీసుకుని తండ్రి గారికి తన యౌవనాన్ని ఇచ్చేశాడు. ఇస్తే తండ్రి గారు కూడా తీసుకుని సోపి తద్వయసా కామాన్, పూర్వగారి యవ్వనంతో, తనకు వచ్చినటువంటి పూర్వగారి యవ్వనంతో కామాన్ యథావజ్జుజుషే నృప, యథావత్ ఆ కామాన్ని, ఆ భోగాన్ని ఎంతవరకు అనుభవించాలో అంతవరకు శాస్త్రీయమైనటువంటి మార్గంలో చాలా సంతోషంగా హాయిగా అనుభవించాడు. శాస్త్రాన్ని దాటలేదు, శాస్త్ర మార్గాన్ని దాటి యథేష్టంగా సంచరించలేదు, శాస్త్రీయమైన రీతిలో యథావత్ జుజుషే నృప. ఇది ప్రముదిత పూరు ప్రత్యగృహ్ణాజ్జరాం పితు సోపి తద్వయసా కామాన్ యథావత్ జుజుషే నృప. సప్తద్వీపపతి సంయక్ పితృవత్ పాలయన్ ప్రజా యథోపజోషం విషయాన్ జుజుషే అవ్యాహతేంద్రియ. ఎలా ఆయన భోగాలను అనుభవించాడు అంటే సప్తద్వీపపతి, మొత్తం 7 ద్వీపాలకి, భూమి మొత్తానికి చక్రవర్తిగా ఉన్నాడు. సమ్యక్ పితృవత్ పాలయన్ ప్రజా, తండ్రిలాగా తన ప్రజల్ని పరిపాలించాడు. తన తండ్రి ఎలాగైతే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాడో అలాగా ప్రజల్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. యథోపజోషం, తనకి ఎలా ప్రీతి కలిగితే శాస్త్రీయమైనటువంటి మార్గాన్ని దాటకుండా తనకు ఎక్కడ సంతోషం కలుగుతుందో ఆ తీరులో యథోపజోషం జుజుషే విషయాన్, హాయిగా విషయభోగాలను అనుభవించాడు. అవ్యాహతేంద్రియ, ఈయనకి ఇప్పుడు కొత్త యౌవనం వచ్చింది కదా, ఆ కొత్త యౌవనంతో ఇంద్రియాల శక్తి క్షీణించకుండా ఉండటంతో ఈయన యోగ సాధన కూడా కొంత సాగుతోందంటారు అంతర్లీనంగాను. ఆ యోగ సాధన గురించి ఇక్కడ ప్రస్తావన లేదు, వేరే చోట ప్రస్తావన ఉంది. ఈయనకి శర్మిష్ఠకి బాగా యోగ సాధన సాగింది అంటారు, దేవయానికి యోగ సాధన సాగలేదు. కాబట్టి యోగ సాధన బలం కూడా కొంత ఉన్నట్టుంది, దాని సూచన ఇక్కడ కనిపిస్తున్నట్టుంది. అవ్యాహతేంద్రియ, ఇంద్రియ శక్తి క్షీణించకుండా ఉండేటట్లుగా విషయభోగాన్ని చేసుకున్నాడు హాయిగా. సప్తద్వీపపతి సమ్యక్ పితృవత్ పాలయన్ ప్రజా
యథోపజోషం విషయాన్ జుజుషే వ్యాహతేంద్రియ. దేవయాన్యప్యనుదినం మనోవాగ్ దేహ వస్తుభి ప్రేయస పరమాం ప్రీతిం ఉవాహ ప్రేయసి రహ. దేవయాని పాపం కాని పెళ్లి చేసుకుంది, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం తప్పు చేయలేదు. వెళ్ళి తండ్రి గారికి కంప్లైంట్ చేసింది, ఎందుకంటే తన కండిషన్ని మీరాడు కాబట్టి. తండ్రి గారికి కంప్లైంట్ చేసిన తర్వాత, ఆయన శాపం ఇచ్చిన తర్వాత, శాపానికి పరిహారాన్ని ఆయన చెప్పిన తర్వాత, ఆ పరిహారాన్ని ఏదో విధంగా తన పిల్లవాడు కాకుండా తన సవితి పిల్లవాడే చూపించిన తర్వాత ఇంకా వేరే కోపాలు తాపాలేం పెట్టుకున్నట్టు లేదు. అందువల్ల దేవయాని కూడా, దేవయాన్యపి అనుదినం ప్రతిరోజు ఈయన్ని సేవించుకోవటమే పనిగా పెట్టుకుంది. మనో వాగ్ దేహ వస్తుభి, మనస్సుతోనూ మాటలతోనూ తన శరీరంతోనూ అలాగే ఉపచార ద్రవ్యాలతోనూ వాటన్నిటితోనూ ఈయనకి పరిచర్య చేయటమే ప్రధానంగా పెట్టుకుంది. ప్రేయస, తనకిష్టమైన వాడు కదా, తాను ఇష్టపడిన వ్యక్తే కదా యయాతి గారంటేను. అందువల్ల తన ప్రియుడికి పరమాం ప్రీతిం ఉవాహ, చాలా గొప్ప ప్రీతిని కలిగేటట్లు చేసింది. ప్రేయసి, ఆయనకి ఇష్టంగా కూడా ఉంది. అందువల్ల ఆయనకి యయాతి గారికి దేవయాని అంటే ఇష్టం, దేవయాని గారికి యయాతి అంటే ఇష్టం. ఒకరికొకరికి ఇష్టం ఉంది కాబట్టి ఆ ఇష్టాన్ని ప్రదర్శించుకుంటూ ఈ దేవయాని గారు కూడా రహస్యంగా చాలా సేవలు చేసింది ఆయనకి. దేవయాన్యప్యనుదినం మనోవాగ్ దేహ వస్తుభి ప్రేయస పరమాం ప్రీతిం ఉవాహ ప్రేయసీ రహ. అయితే వీళ్ళు విషయభోగంలో నిండిపోయి మునిగిపోయి ఏ పనులు చేయకుండా ఉన్నారా? కాదు కాదు. అయజద్యజ్ఞపురుషం క్రతుభిర్భూరిదక్షిణై సర్వదేవమయం దేవం సర్వవేదమయం హరిం. యయాతి గారు దేవయాని గారితో కలిసి అలాగే శర్మిష్ఠతోనూ కలిసి అయజద్ యజ్ఞపురుషం, యజ్ఞపురుషుడైనటువంటి శ్రీహరిని యజ్ఞాల రూపంలో కొలుచుకున్నాడు. క్రతుభి, పెద్ద పెద్ద యజ్ఞాలు చేశాడు. భూరి దక్షిణై, భూరిగా చాలా విరివిగా దక్షిణలు ఇచ్చాడు. ఆ విరివిగా దక్షిణలు ఇచ్చినటువంటి ఆ యజ్ఞాల్లో దక్షిణా ప్రధానంగా ఉండే, త్యాగ ప్రధానంగా ఉండేటువంటి ఆ యజ్ఞాలలో సర్వదేవమయం దేవం, సర్వదేవమయుడిగా ఆ పరమాత్మని శ్రీహరిని కొలుచుకున్నాడు. సర్వవేదమయం హరిం, ఆ యజ్ఞాలను చెప్పినటువంటి వేదాలు కూడా శ్రీహరిలోని భాగాలే అనేటువంటి భావంతో వేదాలు ఈ యజ్ఞాలను చెప్పినాయి. ఈ వేదాలు శ్రీహరిలోని భాగాలే, వేదాలు చెప్పినటువంటి యజ్ఞాలు శ్రీహరిలోని భాగాలే, ఇటు వేదాలు ఇటు యజ్ఞాలు రెండూ శ్రీహరి యొక్క రూపాలే అనేటువంటి ఉద్దేశంతో వేదాలు చెప్పినటువంటి మార్గంలో యజ్ఞాల రూపంలో ఆ శ్రీహరిని బాగా కొలుచుకున్నాడు. అయజద్ యజ్ఞపురుషం క్రతుభిర్భూరిదక్షిణై సర్వదేవమయం దేవం సర్వవేదమయం హరిం. ఎందుకు ఈయనకి ఇలా అనిపించింది? విషయభోగం కోసం నాకు యవ్వనం కావాలి అని పిల్లవాళ్ళని వెంటపడ్డ ఈ యయాతి గారు ఇలా సర్వదేవమయం సర్వవేదమయం హరిం అయజత్ అనే పరిస్థితికి ఎందుకు వచ్చాడు అంటే, క్రమక్రమంగా పెద్దవాళ్ళు చెప్పగా విన్నాడు. తాను చదువుకున్నటువంటి విషయాలన్నింటినీ ఒక పక్కన చూసుకున్నాడు. ఆ చదువుకున్న విషయాలేవి మనసుకు ఎక్కట్లేదు. నిజమని నమ్మాలనిపిస్తోంది కానీ మనసుకు మాత్రం ఎక్కటం లేదు. కాబట్టి మనసుకు ఎక్కేందుకు వీలుగా మనస్సును శుద్ధి చేసుకోవటం కోసం, మనశ్శుద్ధి కోసం, అంతఃకరణ శుద్ధి కోసం ఈ పనులు చేశాడు. ఏ విషయాలు విన్నాడు అంటే, యస్మిన్నిదం విరచితం వ్యోమ్నీవ జలదావలి నానేవ భాతి నాభాతి స్వప్నమాయా మనోరథ అనే విషయాలు విన్నాడు. మొత్తం ఈ ప్రపంచమంతా కూడా మనం విషయాలు అనుకుంటున్నాము, మనకి సుఖాలు అందించే విషయాలు అనుకుంటున్నాము, లేదా వీటి వల్ల భోగాలు రావాలి అని అనుకుంటున్నాము. ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా ఎవరు సృష్టి చేస్తే వచ్చింది, ఎవరు సృష్టి చేస్తే వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఎవరిలో నిలుస్తోంది, చివరికి ప్రళయకాలంలో ఎవరిలో కలిసిపోతుంది అనే ఆలోచన చేస్తే, యస్మిన్ ఇదం విరచితం వ్యోమ్నీవ జలదావలి. ఆకాశంలో మబ్బులు అలా వస్తూ ఉంటాయి, వచ్చి కాసేపు సందడి చేస్తాయి. కురుస్తే కురుస్తాయి, కురవకపోతే కురవకపోతాయి, మెరిస్తే మెరుస్తాయి, మెరవకపోతాయి, లేదా ఉరిమితే ఉరుముతాయి, లేదా శబ్దాలు చేయకుండా పోతాయి. కాసేపు వచ్చి ఏవో హడావిడి చేస్తాయి, చీకట్లను తీసుకొస్తాయి, లేదా మరొక ఆహ్లాదాన్ని తీసుకొస్తాయి. ఏదో విధంగా ఏదో హడావిడి చేసినంతకాలం పాటు చేసి మళ్ళీ అదే ఆకాశంలో పక్కకి జరిపోయి లేకుండా పోతాయి. వ్యోమ్నీవ జలదావలి. ఆకాశం అనేటువంటి విశాలమైనటువంటి ఒక వస్తువులో మేఘాలు లాంటివి అలా వచ్చి అలా పోతూ ఉంటాయి.
అలాగే ఆకాశం కంటే కూడా విశాలమైనటువంటి పరమాత్మలో ఈ విషయాలన్నీ కూడా అలా వచ్చి ఇలా పోతూ ఉంటాయి. ఉన్నంతకాలం లేదా ఉన్నాయి అని అనిపించినంతకాలం హడావిడి చేస్తూ ఉంటాయి. కానీ ఉన్నది మాత్రం అక్కడే ఉంటాయి. ఉన్నప్పుడు కేవలం పరమాత్మలోనే ఉంటాయి. యస్మిన్నిదం విరచితం వ్యోమ్నీవ జలదావలి. ఇప్పుడు యస్మిన్నిదం విరచితం అంటే ఆకాశానికి మేఘాలకి ఉండేటువంటి సంబంధం లాంటి సంబంధం అని చెప్పలేము. ఎందుకంటే ఆకాశం మేఘాలని సృష్టి చేయదు. ఆకాశం మేఘాలకు అవకాశాన్ని మాత్రమే కల్పిస్తుంది. కానీ ఈ మహాకాశం లేదా ఈ పరమాత్మ అనేటువంటి ఆకాశం మాత్రం విషయాలకు అవకాశాన్ని కల్పించడం కాదు, విషయాలను సృష్టి చేస్తుంది. విషయాలను సృష్టి చేయటం ఎలా చేస్తుంది అంటే తనకంటే భిన్నంగా కాకుండా తన యొక్క రూపాంతరంగా సృష్టి చేస్తుంది. సృష్టి చేసినప్పుడు నానేవ భాతి, ఆ సృష్టికి లోనైన లేదా సృష్టితో బయటకు వచ్చినటువంటి ఆయా విషయాలు ఇంద్రియాలు పనిచేసినంతకాలం వేరువేరుగా కనిపిస్తూ ఉంటాయి. నానేవ భాతి. ఈ ఇంద్రియాలు పని చేయకపోతే, ఇంద్రియాలు గనక చల్లారిపోతే, ఇంద్రియాలు గనక పని చేయము అని మొరాయిస్తే నాభాతి, అదేమీ కనిపించదు, ఏ ఒక్క విషయము కనిపించదు. ఎలా అంటే స్వప్న మాయా మనోరథ, కళ కొంతకాలం కనిపించి అలా మాయమైపోతుంది. మాయ కనికట్టు కొంతకాలం కనిపించి మాయమైపోతుంది. మనోరథ మనసులోనే కలిగేటువంటి ఊహ, ఏ బేస్ లేకుండా కలిగేటువంటి ఊహ, ఇలా అయితే బాగుండు అలా అయితే బాగుండు అని అనిపించేటువంటి ఊహ కొంతకాలం అలా ఉండి అలాగే మాయమైపోతుంది. ఎప్పుడొచ్చింది ఎప్పుడు రాలేదు. స్వప్నం ఎక్కడొచ్చింది ఎక్కడి నుంచి ఎటు వెళ్ళిపోయింది అంటే నాలోనే స్వప్నం పుట్టింది, కొంతకాలం కనిపించింది, మాయమైపోయింది. మాయ కనికట్టు నేనే కొంతకాలం చూశాను, కనిపించినంతసేపు ఉంది, తర్వాత మాయమైపోయింది. మనోరథ నా ఊహ నాలోనే మొదలై నాలోనే అంతమైపోయింది. ఈ స్వప్న మాయా మనోరథాలైతే ఎలాగైతే క్షణికాలుగా ఉన్నాయో అలాగే ఈ విషయాలన్నీ కూడా క్షణికాలుగా ఈ పరమాత్మలోనే వచ్చి పరమాత్మలోనే లయమైపోతున్నాయి, పరమాత్మలోనే లీనమైపోతున్నాయి. కాబట్టి ఈ వచ్చిపోయే క్షణికమైన పదార్థాలకు విలువ లేదు. ఈ క్షణికమైన పదార్థాలని కోట్ల కొలది సృష్టి చేస్తూ కోట్ల కొలది మింగేస్తున్నటువంటి పరమాత్మకే విలువ ఎక్కువ. ఈ విషయాలను తెలుసుకుంటే ఉపయోగం లేదు, వచ్చిపోయే మేఘాలను చూస్తే ఏమొస్తుంది. కాబట్టి ఈ మేఘాలన్నిటినీ సృష్టి చేస్తున్నటువంటి పరమాత్మనే తెలుసుకోవాలి అనేటువంటి మాటల్ని విన్నాడు. యస్మిన్నిదం విరచితం వ్యోమ్నీవ జలదావలి నానేవ భాతి నాభాతి స్వప్నమాయా మనోరథ అని అనుకున్నాడు కానీ మనసులో నిలవదే. ఎన్నిసార్లు విన్నా ఏదో రిపిటీషన్ అనే మాట అనిపిస్తుందే కానీ, రిపీట్ అయింది అని అనిపించింది కానీ ఇది మనసులో నిలిచిందా, ఇది మనసులో ఒప్పుకునేటట్లుందా, లేదా మనసులోకి ఎక్కిందా, ఇదే నిజమని అనిపించిందా అంటే ఏమీ లేదు. విన్నప్పుడు ఇంతకుముందు విన్నదే అనిపిస్తుంది తప్ప మళ్ళీ దీనికి ఏమాత్రం ప్రాక్టికల్గా విలువ ఉండటం లేదు అని ఆయన కూడా అనుభవించి ఎందుకు ఇలా అవుతోంది అని ఆలోచించి మనస్సు శుద్ధంగా లేదు. మనస్సు గనక శుద్ధంగా ఉంటే దేవయానిని చూసిన వెంటనే టకీమని ఇది దైవోపహృతం అని అనిపించి, సరే నా మనసు ఈ మీదకి వెళ్ళిపోయింది కాబట్టి ఇది దైవ సంకల్పం కాబట్టి ఈవిడ్ని పెళ్లి చేసుకుందాం అని అనిపించినట్లుగా పరమాత్మని చేరదామని ఎందుకు అనిపించట్లేదు. శర్మిష్ఠ వచ్చి నన్ను పెళ్లి చేసుకో అని కోరిన వెంటనే ఎస్ అని అనిపించింది కదా. దానికి కారణాలు వచ్చినాయి కదా. కారణాలు వస్తూనే దాన్ని ఎందుకు ప్రాక్టికల్గా మలుచుకున్నాము. మరి పరమాత్మను కావాలి అని అనుకున్న వెంటనే ప్రాక్టికల్గా ఎందుకు మార్చుకోవటం లేదు. పరమాత్మను చూడాలి, పరమాత్మ దర్శనం చేసుకోవాలి, ఆ సాక్షాత్కారం కావాలి అని అనిపిస్తుంది. కానీ దానికోసం ప్రాక్టీస్ అనేది జరగటం లేదు. ఎందుకు జరగట్లేదు అంటే మనస్సు శుద్ధంగా లేకపోవటం వలన జరగట్లేదు. మనస్సు శుద్ధం అవ్వటానికి శాస్త్రాల్లో చెప్పిన దారి ఏంటి? సత్కర్మలు అనేటువంటి దారి. కాబట్టి ఆ దారి ప్రకారం వెళ్ళిపోవాల్సిందే అని అనుకుని తమేవ హృది విన్యస్య వాసుదేవం గుహాశయం నారాయణమణీయాంసం నిరాశీరయజత్ ప్రభుం. తమేవ హృది విన్యస్య, నేను పరమాత్మను చేరుకోవటం కోసం ఈ యజ్ఞాలను చేస్తున్నాను. నేను పరమాత్మనే మనసులో ఉంచుకుంటాను. ఏ ఫలితము ఈ కర్మల ద్వారా నాకు అక్కర్లేదు. ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి భోగాలు చాలు, ఉన్నవేవో చాలు, ఇంకా కొత్తవేవో అక్కర్లేదు, ఉన్న భోగాలు చాలు. తమేవ హృది విన్యస్య, ఆయన్నే హృదయంలో ఉంచుకుంటాను. వాసుదేవ, ఆయనే మొత్తం ప్రపంచం మొత్తానికి కర్త అని, ప్రపంచం మొత్తానికి వెలుగులు ఇచ్చేవాడు అని నేను నమ్ముతాను. గుహాశయం, ఆయనే నా మనస్సు అనేటువంటి గుహలో కూడా ఉన్నాడు, అంతర్యామిగా నా మనసులో కూడా ఉన్నాడు అని నేను నమ్ముతాను.
నమ్మి నారాయణ నేను ఆయన్ని చేరుకోవాలి, నా మనసులో ఉన్నాడు కానీ ఆయన ఎక్కడున్నాడో నాకు కనిపించడం లేదు, కాబట్టి నారాయణ నేను చేరుకోవలసింది ఆయన్నే అని నమ్ముతాను. నేను చేరుకోవలసినటువంటి ఆ నారాయణుడు అణీయాన్ అన్నిటికంటే సూక్ష్మము అని నమ్ముతాను. అన్నిటికంటే సూక్ష్మమైన వస్తువును కనుగొనటానికి నా మనసుకి సామర్థ్యం లేదు అని నమ్ముతాను. కాబట్టి నిరాశేహి నా మనసులో కోరికలన్నిటినీ పక్కన పెట్టేసి కేవలం అంతఃకరణ శుద్ధి కోసం యజ్ఞాలు చేస్తాను అని అనుకుని అయజత్ ప్రభుం యజ్ఞాలని చేసి ఆ పరమేశ్వరుణ్ణి మెప్పించాడు. తమేవ హృది విన్యస్య వాసుదేవం గుహాశయం నారాయణమణీయాంసం నిరాశీరయజత్ ప్రభుం. ఏవం వర్షసహస్రాణి మనఃషష్ఠైర్మనస్సుఖం విదధానోపి నాతృప్యత్ సార్వభౌమ కదింద్రియై. యజ్ఞాలు ఒకవైపు నడిపిస్తూనే ఉన్నాడు, యజ్ఞాలు నడుస్తూనే ఉన్నాయి, శాస్త్రీయమైన మార్గంలో వెళుతూనే ఉన్నాడు, ధర్మం తప్పటం లేదు. ఇలా ధర్మం తప్పకుండా వర్ష సహస్రాణి వేల కొద్దీ ఏళ్ళు, 1000 ఏళ్ళు అంటారు లెక్క ప్రకారం. శ్రీశుకుల వారు మాత్రం వర్ష సహస్రాణి 1000 ఏళ్ళు గడిపాడు. మనఃషష్ఠైర్మనస్సుఖం మనస్సుతో సహా 6 ఇంద్రియాలతో మనస్సుఖం మనస్సు ద్వారా వచ్చేటువంటి కృత్రిమమైన సుఖాన్ని పుట్టించుకోవటం కోసం, కృత్రిమమైన సుఖాన్ని అనుభవించడం కోసం 1000 కొద్దీ ఏళ్ళు గడిపాడు. విదధానోపి దాంతో మనస్సులో సుఖాన్ని తయారు చేస్తూనే ఉన్నాడు, మనసులో సుఖాన్ని పుట్టిస్తూనే ఉన్నాడు, మనసులో సుఖాన్ని కలిగించుకుంటూనే ఉన్నాడు. కానీ ఎప్పటికైనా మనసులోకి తొంగి చూసుకుని నేను తృప్తి పొందానా అని ప్రశ్న వేసుకుంటే నా తృప్యత్ ఏమాత్రం తృప్తి కలగలేదు అని నిర్ణయించుకున్నాడు. పోనీ తృప్తి కలగకపోవడానికి ఏమైనా మనకు తెలిసిన కారణాలున్నాయా? లేవు. సార్వభౌమ ఈయన మొత్తం సర్వభూమికి ఒకే ఒక రాజు, చక్రవర్తి. ఈయన ఆజ్ఞలలో లేనిది లేదు, ఈయనకి జరగనిది అనే మాట లేదు. ప్రేయసి దేవయాని చక్కగా పనిచేస్తోంది, శర్మిష్ఠ ఒకవైపు చక్కగా పనిచేస్తోంది, యజ్ఞాలు యాగాలు ధర్మాలు అన్నీ సక్రమంగా సాగుతున్నాయి. అన్నీ సక్రమంగా సాగుతున్నా సరే నిజమైన తృప్తి, శాశ్వతమైన తృప్తి అనేదాన్ని ఈయన పొందలేదు అని అనుకున్నాడు. దానికి కారణం ఏంటి? కదింద్రియై, నేను సుఖాల్ని ఇంద్రియాలతో పొందుతున్నాను. ఈ ఇంద్రియాలకి మంచి లక్షణం అనేది లేదు, వీటికి మంచితనం అనేది ఎప్పుడూ ఉండదు. కాబట్టి ఈ సుఖాలన్నీ ఇంద్రియాలతో పొందటం అనేది జరిగితే ఎప్పటికీ తృప్తి లేకపోవటమే తప్ప తృప్తి అనేది కలగదు అని నిర్ణయించుకున్నాడు. నిజానికి ఈయనకి తృప్తి కలగలేదు, ఇంద్రియాల వల్లనే కలగలేదు. వర్ష సహస్రాన్ని 1000 కొద్దీ ఏళ్ల పాటు విషయాలను అనుభవిస్తూ వచ్చినా సరే ఈయనకి విషయభోగం వలన తృప్తి అనేది కలగలేదు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఏవం వర్ష సహస్రాణి మనఃషష్ఠైర్మనస్సుఖం విదధానోపి నాతృప్యత్ సార్వభౌమ కదింద్రియై అని. దాంతో 51 శ్లోకాలు ఉన్నటువంటి 18వ అధ్యాయాన్ని, 9వ స్కంధంలోని 18వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేస్తున్నారు. ఈ అధ్యాయంలో ప్రధానంగా యయాతి గారు ఆయన దేవయానిని కలవటం, దేవయానిని కలిసి ఆవిడ్ని పెళ్లి చేసుకోవటం, ఆవిడతో పాటు శర్మిష్ఠ గారు రావటం, శర్మిష్ఠ గారిని కూడా ఈయన పెళ్లి చేసుకోవాల్సి రావటం, దాంతో శుక్రాచార్యుల వారు నీకు ముసలితనం రావాలి అని శాపం పెట్టడం, ఆ శాపాన్ని తిరగదిప్పటానికి నీ ముసలితనాన్ని ఎవరైనా తీసుకుని వాళ్ళ యవ్వనాన్ని నీకు ఇచ్చే మాట అయితే ఈ శాపం పక్కకి జరుగుతుంది అని చెప్పటం. దాని ప్రకారం ఈయనకే 5 పిల్లలుంటే 5 పిల్లల దగ్గరికి వరుసగా వెళ్ళటం, 4 పిల్లలు కాదనటం, 5వ పిల్లవాడు గుణాధిక వయసా ఊనః అని శ్రీశుకుల వారే చెప్పినటువంటి పూర్వు గారు మాత్రం ఇది ఇంతే అని చెప్పి నువ్వు ఎలా అనుకుంటావో అలాగే నేను ఒప్పుకుంటాను, నువ్వు చెప్పినట్టుగా చేస్తాను అని చెప్పి తన యౌవనాన్ని ఇచ్చేయటం, ఆ యౌవనంతో 1000 ఏళ్ల పాటు యయాతి గారు భోగాలను అనుభవించినా తృప్తి కలగలేదు అని అనుకోవటం. అయితే మనసులో ఒకవైపు నుంచి క్రమంగా సాగిస్తూ ఉండటం, మనసులో ఇది కాదు మనకి విషయ తృప్తి కాదు, శాశ్వతమైన సుఖం కావాలి అనేటువంటి భావనని రన్ చేస్తూ ఉండటం, దానికోసం యజ్ఞాలు నిష్కామంగా చేస్తూ ఉండటం అనేటువంటి అంశాలు ఉన్నాయి. అన్ని రకాలుగా చూస్తే చాలా గొప్ప అధ్యాయం ఇది అని చెప్పుకోవాలి. ఇందులో కథాపరంగా మంచి ట్విస్టులు ఉన్నాయి. ఇద్దరు హీరోయిన్లు, వీళ్ళతో మంచి ఆహ్లాదకరమైనటువంటి సన్నివేశాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ హీరో గారు హీరోయిన్లని కలిసేటప్పుడు శాపాలు లేదా కండిషన్స్ ఇవి కూడా ఉన్నాయి, ట్విస్టులు కూడా ఉన్నాయి. అదే సమయంలో హీరో గారు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం ఉంది. ఇంకా కూడా హీరో గారి పిల్లల్లో మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు అని తేలిపోయిన సందర్భం కూడా ఉంది.
దీంతోపాటు హీరో గారి మనసులోని ఆలోచనల్లో ఉత్తమ స్థాయి కూడా ఉంది. ఉత్తమ స్థాయి ఆలోచనలే కనిపిస్తున్నాయి. ఏం చేయాలి, దీన్ని ఎలా మనం ప్రాక్టీస్కి తెచ్చుకోవాలి అనేటువంటి తపన కనిపిస్తోంది. నిష్కామ కర్మలు ఉన్నాయి, అదే సమయంలో విషయభోగాలు కూడా ఉన్నాయి. అన్నిటితో కలిసినటువంటి విచిత్రమైన అధ్యాయం ఇది. ఈ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేశారు. ఇందులో యయాతి గారు అనుకున్నటువంటి తీరులో నిష్కామ కర్మలు, తర్వాత మనసులో లేగే భావాలు, వీటిని గురించి పై అధ్యాయంలో చర్చించుకుందాము. పై అధ్యాయంలో ఎలాగూ యయాతి గారు చెప్పినటువంటి ఒక చిన్న ఉపాఖ్యానం వస్తుంది. ఉపాఖ్యానం దీన్నే ఆయన వేరే రకంగా చెప్పిన ఉపాఖ్యానం వస్తుంది. దాని సందర్భంగా చూసుకున్నాము. ఇప్పటికైతే యయాతి గారి కొడుకు పూర్వు చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి తిరగ చూసుకుందాం. అదేంటి అంటే, తల్లిదండ్రులు పని చెప్తే పని చెప్పకుండా అభిప్రాయాన్ని తెలుసుకుని చేస్తే వాడు ఉత్తముడైన పిల్లవాడు లెక్క. తల్లిదండ్రులు చెప్పినట్లు చేస్తే మధ్యముడైన వాడు లెక్క. తల్లిదండ్రులు చెప్తే విసుగ్గా పనిచేస్తే అధముడు అని లెక్క. చేయకపోతే మాత్రం వాడు అసలు లెక్కలోకే లేడు. వాడు అసలు పిల్లల్లోకి లెక్క రాలేడు. మనం సౌకర్యం కోసం అధమాధముడు అనుకున్నాం, కానీ అధమాధముడు అని చెప్పలేదు. పురుషన్ లాంటివాడు అని చెప్పాడు ఆయన. ఆ చెప్పిన మాటను మనసులోకి మనం ఎక్కించుకుందాము. మనకి ఉత్తమ విధానం వద్దు, అభిప్రాయాన్ని తెలుసుకుని దాని ప్రకారం చేసేంత ఉత్తమ స్థాయి మనకొద్దు. అదే సమయంలో విసుగ్గా పనిచేయటం అనేది కూడా వద్దు. ప్రోక్తకారి, చెప్పింది చెప్పినట్లు వినే మధ్యమ స్థాయి మనకు చాలు. కనీసం మధ్యమ స్థాయిలోనైనా సరే మన తల్లిదండ్రులకి పిల్లవాళ్ళుగా మనం ఉండవలసినటువంటి పరిస్థితి. ఇది పిల్లలకి మనం చెప్పవలసిన మాట కాదు, మన తల్లిదండ్రులకి మనం ఉండి చూపించవలసినటువంటి విధానం. దాన్ని మనం జాగ్రత్తగా ఆచరణలోకి తెచ్చుకుందాము. మన తల్లిదండ్రులకి మనం మధ్యములైనటువంటి పిల్లలుగా ఉండేందుకు మనం ఏం చేయాలి అని ఈ సందర్భంగా ఆలోచిద్దాము. యయాతి గారి ఆలోచనలు అవన్నీ పైన అధ్యాయంలో ఎలాగో తెలుసుకుంటాం కాబట్టి ఇప్పటికీ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మనల్ని మంచి పిల్లలుగా తీర్చిదిద్దవలసిందిగా ఆ అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే అష్టాదశాధ్యాయే శ్లోకాః. యయాతిరువాచ అతృప్తోऽస్మ్యద్య కామానాం బ్రహ్మన్ దుహితరిస్మతే వ్యత్యస్యతాం యథా కామం వయసా యోభిధాస్యతి ఇతి లబ్ధవ్యవస్థానః పుత్రం జ్యేష్ఠమవోచత యదో తాత ప్రతీచ్ఛేమాం జరాన్ దేహి నిజం వయః మాతామహకృతాం వత్స న తృప్తో విషయేష్వహం వయసా భవదీయేన రంస్యే కతిపయాః సమాః. యదురువాచ నోత్సహే జరసా స్థాతుం అంతరా ప్రాప్తయా తవ అవిదిత్వా సుఖం గ్రామ్యం వైతృష్ణ్యం నైతి పూరుషః. తుర్వసుశ్చోదితః పిత్రా ద్రుహ్యుశ్చానుశ్చ భారత ప్రత్యాచక్షురధర్మజ్ఞాః హ్యనిత్యే నిత్యబుద్ధయః. అపృచ్ఛత్తనయం పూరుం వయసోనం గుణాధికం నత్వమగ్రజవద్వత్స మాం ప్రత్యాఖ్యాతుమర్హసి. పూరురువాచ కోను లోకే మనుష్యేంద్ర పితురాత్మకృతః పుమాన్ ప్రతికర్తుం క్షమో యస్య ప్రసాదాద్విందతే పరం. ఉత్తమశ్చింతితం కుర్యాత్ ప్రోక్తకారీ తు మధ్యమః అధమో శ్రద్ధయా కుర్యాత్ అకర్తోచ్చరితం పితుః. ఇతి ప్రముదితః పూరుః ప్రత్యగృహ్ణాజ్జరాం పితుః. సోపి తద్వయసా కామాన్ యథా వజ్జుజుషే నృప. సప్తద్వీపపతిః సమ్యక్ పితృవత్ పాలయన్ ప్రజాః యథోపజోషం విషయాన్ జుజుషే వ్యాహతేంద్రియః. దేవయాన్యప్యనుదినం
మనోవాగ్దేహవస్తుభిः ప్రేయసః పరమాం ప్రీతిం ఉవాహ ప్రేయసీరః అయజద్యజ్ఞపురుషం క్రతుభిర్భూరిదక్షిణైః సర్వదేవమయం దేవం సర్వవేదమయం హరిం యస్మిన్నిదం విరచితం వ్యోమ్నీవ జలదావలిః నానేవ భాతి నాభాతి స్వప్నమాయామనోరథః తమేవ హృది విన్యస్య వాసుదేవం గుహాశయం నారాయణమణీయాంసం నిరాశీరయజత్ ప్రభుం ఏవం వర్షసహస్రాణి మనఃషష్ఠైర్మనఃసుఖం విదధానోపి నాతృప్యత్ సార్వభౌమః కదింద్రియైః ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే అష్టాదశోऽధ్యాయः అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.